వేమన పద్యాలు. మొదటి పద్యం. కానివాని తోడగలసి మెలుగుచున్న గానివానిగానే కాంతు రవని దాటి క్రిందబాలు త్రాగినా చందమౌ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. గౌరవం లేని వారితో కలిసి తిరుగుచున్నచో ఆ వ్యక్తిని అందరూ గౌరవం లేని వానిగానే భావిస్తారు. ఎట్లననగా తాటి చెట్టు కింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుచున్నచు అతడు తాగుచున్నది పాలు అని కాక కళ్ళు త్రాగుచున్నారని భావించగలరు కదా అని అర్థం. రెండవ పద్యం. పరనారీ సోదరుడై పరధనముల కాసపడక పరహిత చారై పరులనగిన తానలగక పరులెన్నగ బ్రతుకువాడు ప్రాజ్ఞుడు వేమ. తాత్పర్యం. తోటి స్త్రీలను తన సోదరులుగా భావించి పరుల ధనమును సేకరించుట మానివేసి ఇతరుల కోపించినను తాను కోపించుకొనక ఇతరులచే కీర్తించబడుతూ జీవన విధానంను చేయవలను అని భావం. మూడవ పద్యం. అల్పజాతి వాని కధికారమిచ్చిన దొడ్డవారి నెల్లదోలి తిరుగుంజెప్పు దినడి కుక్క చెరుకు తీపెరుగున విశ్వదాభిరామ వినరవేమ. తాత్పర్యం. అల్పబుద్ధివానికి అధికారం కట్టబెట్టినచో మంచివారిని వెళ్ళగొట్టును మరియు అవమానములు పెట్టగలడు. ఏలనగా చెప్పులు తిను కుక్క చెరుకు తీపి ఏమి తెలియను అట్లే మంచి గుణములు వానికి ఉండవని భావం. నాలుగవ పద్యం. నీళ్ల మీద నోడనిగిడి తిన్నగా బ్రాకు బయట మూరెడైనా బారలేదు నెలవు తప్పు చోట నేర్పరి కొరగాడు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. పడవ నీటియందు చక్కగా నడుచును, భూమి మీద మూరెడనైనను పోజాలదు. అట్టే స్థానబలం లేకున్నచో బుద్ధిమంతుడనైనను మంచిని గ్రహింపలేరు. ఐదవ పద్యం. కులములో నొకండు గుణవంతుడుండిన కులము నెలయువాని గుణము చేత వెలయు వనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమన, అడవిలో ఒక మంచి గంధపు చెట్టున్నను ఆ అడవి అంతటిని తన సుగంధం వ్యాపింపచేయును. అట్లే వంశంలో ఒక్కడు ఉత్తముడు ఉన్నను వాని గుణముల చేత ఆ వంశమంతయు మంచి పేరు పొందును. ఇది ఇవాల్టి వేమన పద్యాలు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ధన్యవాదాలు.